హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? ఓకే అండి, ఈరోజు అయితే నేను మీకు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అన్నం వండి పెట్టుకున్నామండి. 2 గ్లాసెస్ రైస్. చూసారు కదా, బాగా పొడి పొడిగా వచ్చేసింది నీట్గా. నెక్స్ట్ మామిడికాయ అండి, చూసారు కదా, ఈ సైజ్ అనమాట మామిడికాయ. మీకు సైజ్ చూపించడానికి నేను చూపిస్తున్నాను. ఇది పీల్ అంతా తీసేసామండి. తర్వాత అది తురమడానికి రాలేదు, అందుకని మేము మిక్సీకి వేసుకున్నాము. లైట్గా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపుకు కావాల్సిన వస్తువులు: ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఒక 5-6 ఎండుమిరపకాయలు. ఇదన్నమాట కావాల్సినవి. చూసారు కదా, ఇంకా కొంచెం కారంగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేయలేదు. చూసారు కదా, ప్యాన్ పెట్టేసుకున్నాము. హీట్ అవుతూ ఉందండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 3 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. అది కొంచెం హీట్ అవ్వనివ్వాలండి. అవుతుంది కదా, హీట్ అయ్యాక మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి పోపు గింజల్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారుతాయి అన్నమాట. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసుకున్నామండి. నెక్స్ట్ మినప్పప్పు, తర్వాత అన్నీ యాడ్ చేసేస్తున్నాము. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, పసుపు ఎప్పుడైనా కూడా ఆయిల్లోనే వేయాలండి. ఒకవేళ అవి వేసే పదార్థాలు మనం చేస్తే, ఎందుకంటే అవి నూనెలో కొంచెం వేగడం వల్ల అవి పచ్చివాసన బాగా పోతుంది. అండ్ ఆ ఇంగువ ఫ్లేవర్ అన్నిటికీ బాగా పడుతుంది. అదే అండి టేస్ట్. నెక్స్ట్ చూసారు కదా, మీకు చూపించనివి పీనట్స్ యాడ్ చేసాం. మళ్ళీ అవి మీ ఇష్టం అండి. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. అండ్ ఇంకొక విషయం వచ్చి, తిరగమాత పెట్టుకునేప్పుడు ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టే వాటిని, ఆ పోపు గింజల్ని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పోపు గింజలు అయితే త్వరగా వేగినట్టుగా వచ్చేస్తాయి, లోపలేమో పచ్చిగా ఉంటాయండి. కాబట్టి ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అవి లోపల నుండి బాగా వేగుతాయి అన్నమాట. అవి తినేటప్పుడు కూడా వాటి టేస్ట్, వాటి ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. ఎప్పుడు సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, పర్లేదు, వెయిట్ చేద్దాం అన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫాస్ట్గా ఏదో చేయాలి కదా అని చేసేస్తే టేస్ట్ అయితే రాదు. ఇది హాఫ్ వరకు వేగాలండి బాగా. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర కూడా లైక్ చేసే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదండి, మామిడికాయ తురుము యాడ్ చేస్తున్నాము. ఇది కూడా కొంచెం పచ్చివాసనగా ఉంటుందండి మామిడికాయని. దాన్ని పీల్ చేసుకొని తురుముకోవాలి. అది రాని వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు. అన్నం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు మామిడికాయ సైజుని చేంజ్ చేయండి. చూసారు కదా, దగ్గర పడిపోయింది కన్సిస్టెన్సీ అంతా. ఇలా కొంచెం పచ్చివాసన పోయాక, ఆల్రెడీ మనం ఇందాక మామిడికాయ తురుముకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసామండి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే అది సరిపోదు. జస్ట్ కొంచెం ఊరిని అలా మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాం అనమాట. ఆ ఉప్పు కూడా ఆ పులుపు పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి మొత్తం ఆ ఉప్పు సరిపోదు కాబట్టి ఇంకొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. దీన్ని ఈ కన్సిస్టెన్సీని అంతా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి రైస్
రైస్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసేసి ఉప్పు కారం ఏదన్నా తక్కువైతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని మీకు అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని అందరూ అనుకోండి. ఈ కోవిడ్కి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ ఎస్ఎంఎస్ని పాటించండి అందరూ. ఎస్ఎంఎస్ మీన్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానన్నమాట. చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీని అంతా దానిలో యాడ్ చేసేసుకొని కలిపేస్తున్నాము. నేను మీకు గరిటతో కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, చూసారు కదా గరిటతో అన్నప్పుడు కూడా రైస్ అనేది మెల్ట్ అవ్వకుండా బాగా కలుస్తుంది. చూసారు కదండి. అన్నం ఇలా పొడి పొడిగా రావాలి అంటే అన్నం ఉడికేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని ఆ నీళ్ళల్లో ఆ ఎసురులో యాడ్ చేశారంటే పొడి పొడిగా వస్తుందండి రైస్. పులిహోర చేసుకునేటప్పుడు మీరు ఈ టిప్ని పాటించండి. చూసారు కదండి, నేనైతే టేస్ట్ చేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ మాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి మేము కొంచెం పొడిని యాడ్ చేసాము. ఇవేం లేదండి, ఎండుమిరపకాయలు, ధనియాలు వేయించి పొడి చేసుకున్నది అనమాట. కొంచెం మెంతులు వేయించి పొడి చేసుకున్నదండి. వాటిని యాడ్ చేసుకోవాలి. మా మామిడికాయ పులిహోర అయితే ఇలా వచ్చింది. మా అమ్మ చేతి మామిడికాయ పులిహోర అమ్మ చేసిందండి. నేను వీడియో తీశాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.